మొంతా తుఫాన్ పట్టుకోండి చూద్దామంటూ దూసుకొస్తోంది. మొదట్లో ఒడిషా వెళ్తుంది అనుకున్నాం, కానీ ఆ తర్వాత ఏపీ వైపు చూస్తోంది. ప్రస్తుతం మన కోస్తా జిల్లాలకు దడ పుట్టిస్తోంది. బంగాళాఖాతంలో 3 రోజుల క్రితం ఏర్పడిన వాయుగుండం దాగుడు మూతలాడుతోంది. నిన్నటికి పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఇవాళ సడన్ గా దిశ మార్చుకుని ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తోంది. తాజాగా ఐఎండీ సమాచారం మేరకు చెన్నైకి 480 కిలోమీటర్లు, విశాఖకు 560 కిలోమీటర్లు, కాకినాడకు 530 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. కొద్దిగా వేగాన్ని కూడా పెంచుకుంటూ ప్రస్తుతం గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ఈ లెక్కన రేపు ఉదయానికి తీవ్ర తుఫాన్గా మారే అవకాశం ఉందని, రేపు రాత్రి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. మొంతా తుఫాన్ సంబంధించి మా ప్రతినిధి ఖాజాతో మాట్లాడదాం. ఖాజా, చాలా స్మార్ట్ గా కదులుతున్నట్టు అనిపిస్తోంది మొంతా తుఫాన్. ఇవాళ సడన్ గా దిశ కూడా మార్చుకుంది, ఉత్తర వాయువ్య దిశగా దూసుకొస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి మొంతా ఫైనల్ డెస్టినేషన్ ఏంటి అని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు? ఎక్కడ తీరం దాటొచ్చు? ఖచ్చితంగా ఈ మొంతా తుఫాను 17 కిలోమీటర్ల వేగంతో క్రమంగా తీరం వైపు దూసుకొస్తుంది. ఇది మచిలీపట్నం, కళింగపట్నం మధ్య ఐఎండీ అంచనా వేసినట్టుగానే కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. అయితే ఎగ్జాక్ట్గా ఏ ప్రాంతంలో ఈ తుఫాను తీరం దాటబోతోంది, ఇప్పుడు ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది, ఈ ప్రభావం ఏపీపై ఏ మేర చూపబోతుంది అన్న దానిపై మనతో మాట్లాడేందుకు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం సీనియర్ అధికారి జగన్నాథ కుమార్ ఉన్నారు. సార్ చెప్పండి సార్, వాస్తవానికి ఇది ఎన్ని కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం లేటెస్ట్ బులెటిన్ ప్రకారం ఉంది, అది ఎప్పుడు తీరం దాటబోతుంది తీవ్ర తుఫానుగా? ఇప్పుడు ప్రజెంటు నైరుతి దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న మొంతా తుఫాను ఇప్పుడు ఆల్రెడీ పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతుంది. ఇది ప్రస్తుతానికి 13 డిగ్రీలు అంటే చెన్నై లాటిట్యూడ్కి దగ్గరలో ఉంది. అంటే చెన్నైకు 490 కిలోమీటర్ల దూరంలో, 440 కిలోమీటర్ల దూరంలో, కాకినాడకి 490 కిలోమీటర్ల దూరంలో, విశాఖపట్నానికి 530 కిలోమీటర్ల దూరంలో కొనసాగుతుంది. రాబోయే కొన్ని గంటల్లో ఉత్తర వాయువ్య దిశలోనే పయనించి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోనే కొనసాగుతూ రేపు ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. ఇది రాబోయే తదుపరి 24 గంటల్లో ఉత్తర వాయువ్య దిశలోనే పయనిస్తుంది. రేపు సాయంత్రం లేదా రాత్రి మధ్యలో అది కాకినాడ సమీపంలో తీరాన్ని తాకే అవకాశం ఉంది. వేరు చోట్ల ఆ తీరం దాటుతుందని చాలా వరకు సోషల్ మీడియాలో కూడా వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ఐఎండీ అంచనా వేసే పరిస్థితి బట్టి ఎక్కడ తీరం దాటబోతుంది? ఐఎండీ వివిధ సాంకేతిక నమూనాలను అనుసరించి నిరంతరం పరిశీలించి నిఘా వేస్తూ చెబుతుంది. కాబట్టి తీరాన్ని కాకినాడ పరిసర ప్రాంతాల్లో తాకే అవకాశాలు ఎక్కువగా. ప్రభావం ఏ జిల్లాలపై ఎక్కువగా పడే అవకాశం ఉంది? విండ్ స్పీడ్ ఎలా ఉన్నట్టుగా మొత్తం 3 రోజులు కూడా అత్యధిక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. 3 రోజులు కూడా భారీ నుంచి అతి భారీ, కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ 1-2 ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది. కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఇక్కడ ఉన్న విధంగా గాలి 90 నుంచి 110 కిలోమీటర్లు, ఇక ఇంకొంచెం దూరంలో 60 నుంచి 90 కిలోమీటర్లు, చాలా దూరంలో అది 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దీని పరంగా ఫ్లాష్ ఫ్లడ్స్ కూడా జరిగే అవకాశం ఉన్నాయి. కాబట్టి ఆకస్మిక వరదలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఏ జిల్లాలపై? అది నెల్లూరులో అత్యధికంగా, తిరుపతి, చిత్తూరు, రాయలసీమలో మిగతా జిల్లాలు, ప్రకాశంతో పాటుగా ఉత్తర కోస్తా జిల్లాలైన విశాఖపట్నం, దానికి ఆనుకుని ఉన్న విజయనగరం జిల్లాలో 1-2 చోట్ల ఆకస్మిక వరదలు సంభవించే ప్రదేశాలని సూచించడం జరిగింది. ఇక 1-2 ప్రాంతాల్లో, కాకినాడ పరిసర ప్రాంతాల్లో సాధారణ స్థాయి కన్నా, సాధారణ అలల కన్నా ఎక్కువగా 1 మీటర్ వరకు ఉప్పెన అలలు ఎగసిపడే అవకాశం. ఉప్పెన కూడా వస్తుంది, అంటే తీవ్ర తుఫానుగా తీరం దాటబోతుంది కాబట్టి అలల తీవ్రత కూడా పెరుగుతుంది. తుఫాను తీరాన్ని తాకే సమయంలో ఆ స్టార్మ్ సర్జ్ లేదా ఉప్పెన 1 మీటరు లేదా అంతకన్నా తక్కువతో ఉండే అవకాశం ఉన్నది. అంటే ఈ గాలుల తీవ్రత ప్రభావం దాదాపుగా 90 నుంచి 110 అంటున్నారు, గరిష్టంగా 120 అంటున్నారు. అంటే తుఫాను తీరం దాటే సమయంలో కానీ, తర్వాత కానీ, ఆ ముందు కొద్ది గంటల ముందు ఏ ప్రాంతాల్లో ప్రభావం చూపబోతోంది, అంటే కచ్చా ఇల్లు పడిపోతాయని కూడా సూచిస్తున్నారు. ఎక్కడైనా కూడా ఇటువంటి గాలులు ఉన్నట్టయితే డెలికేట్ స్ట్రక్చర్స్, వల్నరబుల్ స్ట్రక్చర్స్ కొంతవరకు ఇంపాక్ట్ అవుతాయి. సాధారణంగా కచ్చా ఇళ్ళు, పూరిళ్ళు ఇలాంటివి కొంచెం గాలి వస్తేనే అవి కొంచెం డిస్టర్బ్ అవుతాయి. ఈ గాలుల యొక్క తీవ్రత కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి 100 వరకు ఉంటుంది. కాబట్టి
కచ్చా ఇళ్ళు కానీ పూరిళ్ళు కానీ కొంచెం ఇంపాక్ట్ అయ్యే అవకాశం. ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, కమ్యూనికేషన్ వ్యవస్థ మీద ఎలా ప్రభావం చూపుతుంది? ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ కూడా కొంత ఇంపాక్ట్ అవుతుంది, కమ్యూనికేషన్ వ్యవస్థ కొంచెం ఇంపాక్ట్ అవుతుంది. ముఖ్యంగా ట్రాఫిక్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అక్కడక్కడ నీరు ఎక్కువగా నిలువ ఉండే ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాల్లో కొంచెం జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. సో ఇది ఓవరాల్గా తుఫాన్ అయితే తీరం వైపు దూసుకొస్తుంది. రేపు ఉదయానికల్లా ఇది తీవ్ర తుఫాన్గా మారబోతుంది. ఇప్పటికే పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో చేరుకుంది. అంటే పశ్చిమ మధ్య బంగాళాఖాతం అంటే మన కోస్తాకి సమీపంలో ఉన్న, కోస్తాకి ఆనుకుని ఉన్న ఈ బంగాళాఖాతంలోని ప్రాంతం ఇది క్రమంగా దగ్గరవుతూ రేపు రాత్రికల్లా కళింగపట్నం, మచిలీపట్నం మధ్య కాకినాడ సమీపంలోనే తీరం దాటబోతుంది. తీవ్ర తుఫానుగానే ఇది గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీస్తాయి. కచ్చా ఇళ్ళు కూలిపోతాయి, వృక్షాలు నెలకొరుగుతాయి, విద్యుత్ స్తంభాలు నెలకొరిగే అవకాశం ఉంది. కమ్యూనికేషన్ వ్యవస్థ, విద్యుత్ వ్యవస్థ అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ఈ నేపథ్యంలోని అన్ని జిల్లాల్లోని కోస్తా జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రధానంగా ఉత్తర కోస్తా పైన దీని ప్రభావం ఎక్కువగా చూపుతున్న నేపథ్యంలోని ప్రత్యేక కార్యదర్శి అజయ్ జైన్ ప్రత్యేకంగా 9 జిల్లాలకు ఇన్ఛార్జ్గా ఉన్నారు. విశాఖ నుంచి పూర్తి స్థాయిలో మానిటరింగ్ చేస్తారు. SDRF, NDRF బృందాలను కూడా రంగం సిద్ధం చేసి ఆయా ప్రాంతాల్లో మోహరించారు. రైట్ ఖాజా. ఇక మొంతా తుఫాన్ ఏపీ తీరం వైపు దూసుకొస్తోంది. చంద్రబాబు సర్కార్ ఇప్పటికే హై అలర్ట్ జారీ చేసింది. అధికారులతో సీఎం రివ్యూ నిర్వహించారు. తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే రంగంలోకి NDRF, SDRF బృందాలు దిగాయి. ఏపీ SDMA కేంద్రాలు కూడా ఏర్పాటు చేసింది. 16 శాటిలైట్ ఫోన్లతో మినిట్ టు మినిట్ సమాచారం చేరవేస్తోంది. అధికారులకు ఇప్పటికే సెలవులు రద్దు చేసింది ఏపీ సర్కార్. 57 తీర ప్రాంత మండలాల్లో 219 తుఫాన్ షెల్టర్లను ఏర్పాటు చేసింది. సముద్రంలోని మెకనైజ్డ్ బోట్లను ఒడ్డుకు రప్పించారు అధికారులు. సముద్ర తీరంలో పర్యాటకుల రాకపోకలపై ఇప్పటికే నిషేధం విధించారు. మొంతా తుఫాన్ నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తమైంది. విశాఖ మీదుగా నడిచే 43 రైళ్ల రాకపోకలు ఇప్పటికే రద్దు చేశారు. మొంతా తుఫాన్ ముంచుకొస్తున్న నేపథ్యంలో తుఫాను ప్రభావంపై RTGS లో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. గంటకు తుఫాన్ కదలికలపై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లు, SPలు, జిల్లాల ప్రత్యేక అధికారులను సీఎం ఆదేశించారు. ఈ సమీక్షకు మంత్రులు లోకేష్, హోంమంత్రి అనిత, CS విజయానంద్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇక కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న నారాయణ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కాకినాడ పరిసర ప్రాంతాల్లో 142 మంది గర్భిణులను సురక్షిత ప్రాంతాలకు తరలించామని మంత్రి తెలిపారు. నిత్యావసరాలు, మెడిసిన్స్ అందుబాటులో ఉంచామని, శిథిలావస్థలోని 2189 ఇళ్లు గుర్తించి ఖాళీ చేయించామన్నారు ఆయన. అన్ని మున్సిపాలిటీల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తాగునీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, మొంతా తుఫాన్ విషయమై ఏపీ ప్రభుత్వం ఎలా సన్నద్ధమైంది? మరోవైపు తీవ్ర ప్రభావంకి గురయ్యే జిల్లాల్లో ఎలాంటి ఏర్పాట్లు చేశారు? రెగ్యులర్ అడ్మినిస్ట్రేషన్ పక్కన పెట్టి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మొంతా తుఫాన్ మీద దృష్టి సారించింది. ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వాటిని ధీటుగా ఎదుర్కొని ఎట్లాంటి ప్రాణ నష్టం సంభవించకుండా చూడాలన్నది ప్రభుత్వం యొక్క ప్రథమ లక్ష్యంగా కనిపిస్తోంది. అందుకే అనేక ప్రయారిటీస్ని పెట్టుకున్నారు. మొదటిగా తుఫాను పడే ప్రాంతాల్లో, తుఫాను తీవ్రంగా పడే వర్షం కావచ్చు, లేకపోతే తీవ్రంగా గాలి వీచే ప్రాంతాల్లో ముందు అలర్ట్ చేయాలి. వాళ్ళని ప్రజల్ని అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ ఒకవేళ వల్నరబుల్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళని వెంటనే లోతట్టు ప్రాంతాల వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. కానీ అది చాలా ఒక టఫ్ టాస్క్గా మారింది. ఎందుకంటే వర్షం ప్రస్తుతం కురుస్తున్నప్పటికీ కూడా ఒక్కసారిగా అది పెద్ద ఎత్తున గాలులు వీచే అవకాశం ఉంది, పెద్ద ఎత్తున వర్షం పడే అవకాశం ఉన్నప్పటికీ కూడా అక్కడి నుంచి తరలి రావడానికి చాలామంది అంత ఇష్టం చూపించరు. స్థానికంగా ఉన్న వాళ్ళు తీవ్రమైన ఇబ్బందులు పడుతుంటే తప్ప ఆ ప్రాంతాలను వదిలి వాళ్ళు షెల్టర్స్కి రారు. సో వాళ్ళని తరలించేది ప్రస్తుతం పెద్ద ఛాలెంజ్గా మారింది. వాళ్ళని తరలించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున కృషి చేస్తోంది. ఇప్పటికే లక్షలాదిగా చాలామందిని లోతట్టు ప్రాంతాల నుంచి తీసుకొచ్చి సురక్షిత ప్రాంతాలకు, షెల్టర్ జోన్స్కి తరలించింది. వాళ్ళకి అక్కడ అవసరమైన ఫుడ్ కావచ్చు, అక్కడ అవసరమైన వాటర్ కావచ్చు, లేకపోతే వాళ్ళకి అవసరమైన ఎమ్యూనిటీస్ని ప్రొవైడ్ చేయడంలో అది దాదాపుగా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక రెండవది, తుఫాను వల్ల ప్రధానంగా ఎదురయ్యే సమస్యలు ఒకటి కమ్యూనికేషన్ వ్యవస్థ తీవ్రంగా పూర్తిగా దెబ్బతింటుంది, అలాగే ట్రాన్స్పోర్టేషన్ దెబ్బతింటుంది, మిగతా ఎలక్ట్రిసిటీకి సంబంధించి కూడా పూర్తిగా అక్కడ అంధకారమయ్యే అవకాశం ఉంటుంది. సో వీటిని పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. వాటిని ఎంత త్వరగా పునరుద్ధరిస్తే సహాయక చర్యలు అంత వేగంగా జరిగినట్టు. కాబట్టి ఆ
దిశగా ఇప్పటికే అక్కడ అందరినీ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు, లేకపోతే ఎలక్ట్రిసిటీకి సంబంధించిన స్టాఫ్ను కావచ్చు, లేకపోతే మిగతా టెలికమ్యూనికేషన్ సంబంధించిన స్టాఫ్ను కావచ్చు అక్కడ మోహరింప చేసింది. సాధారణంగా పవర్ పవర్ సస్టైన్ అవ్వాలి అంటే పవర్ లేకపోతే ఖచ్చితంగా నెట్వర్క్స్ అన్ని పూర్తిగా పోయే అవకాశం ఉంటుంది. ఏదైతే సెల్ ఫోన్ టవర్స్ ఉంటాయో దాదాపుగా 27,000 టవర్స్ రాష్ట్రంలో ఉన్నాయి. వాటన్నిటి దగ్గర జనరేటర్లు ఉంచి మరి ఒకవేళ పవర్ పోతే వెంటనే రెస్టోర్ అయ్యే విధంగా జనరేటర్స్ మీద సెల్ టవర్స్ రన్ అయితే ఖచ్చితంగా వెంటనే ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ పునరుద్ధరణ అవుతుంది. దానివల్ల మిగతా ఈజీ అవుతాయి కాబట్టి అందుకు చర్యలు తీసుకుంది. మిగతా ఆ తర్వాత క్రమంలో షెల్టర్ జోన్స్లో ఉన్న వాళ్ళకి ఎలాంటి వ్యాధులు సంక్రమించకుండా చూడాల్సిన నేపథ్యం ఉంది. అదే సమయంలో మిగతా లోతట్టు ప్రాంతాల్లో కానీ వాటిలో ఎపిడమిక్ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వర్షాల వల్ల కావచ్చు, లేకపోతే నీటి నిల్వలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల వల్ల కొన్ని వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. సో వాటి పట్ల అప్రమత్తం చేస్తూ వాటిని నివారించడానికి అవసరమైన ఔషధాలను దగ్గరగా ఉంచుకోవడం కావచ్చు, లేకపోతే ఎవరికైనా ఇబ్బందికరమైన వాతావరణం, గర్భిణీలు కావచ్చు, రోగులు కొంతమంది ఉంటారు, సీనియర్ సిటిజన్స్ ఉంటారు, వాళ్ళకి ఏదైనా అత్యవసరమైన పరిస్థితి ఏర్పడితే వాళ్ళని తరలించడానికి అవసరమైన అంబులెన్సులు కావచ్చు, అట్లాంటి నెట్వర్కింగ్ సిస్టమ్ అంతా ఏర్పాటు చేసుకోవడం మరొక చాలా కీలకమైన టాస్క్. సో వీటన్నిటిని చాలా కేటగారికల్గా ఏమేమి అవసరం అవుతాయి అన్నది ఒక లిస్ట్ తయారు చేసుకుని వాటిని పూర్తి స్థాయిలో వాటిని ఎదుర్కోవడానికి, ఆ ఛాలెంజెస్ని ఎదుర్కోవడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను చేస్తున్న నేపథ్యం కనిపిస్తోంది. సో వాటికి సంబంధించి ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నేరుగా ఆర్టీజీఎస్లో కూర్చొని, ఆర్టీజీఎస్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఒక చాలా అధునాతన సాంకేతిక వ్యవస్థ రూపుదిద్దుకున్న ఒక ముఖ్యమంత్రి కార్యాలయానికి అనుసంధానంగానే ఉన్న ఒక వ్యవస్థ. సో రియల్ మానిటరింగ్ సిస్టమ్, దాంట్లో ఏకకాలంలో గ్రౌండ్లో ఉన్న అందరితో, కలెక్టర్లు కావచ్చు, లేకపోతే మిగతా స్పెషల్ ఆఫీసర్స్ కావచ్చు, అదే సమయంలో ఐఎండి డేటాతో పాటు మిగతా ఈ రాడార్ వ్యవస్థ లాంటి వాటితో కనెక్ట్ అయ్యి ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎంత వర్షపాతం పడే అవకాశం ఉంది, క్లౌడ్ డెన్సిటీ ఎక్కడ ఎంత ఉంది, అక్కడ వర్షం ఎంత పెద్ద ఎత్తున కురిసే అవకాశం ఉంది, ఎన్ని మిల్లీమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉంది కూడా నేరుగా తక్షణమే తెలుసుకునే వ్యవస్థ, అధునాతన సాంకేతిక వ్యవస్థతో ముడిపడి ఉన్న ఆర్టీజీఎస్ని స్వయంగా ముఖ్యమంత్రి లీడ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి అలాగే లోకేష్ ఇద్దరు అక్కడే కూర్చొని నిరంతరం మిగతా అన్ని జిల్లాలతో సంప్రదిస్తున్నారు. అలాగే లోకేష్ కూడా కొద్దిసేపటి క్రితం మాట్లాడుతూ ఏదైతే వర్షాభావ ప్రాంతాలు ఉన్నాయో, పూర్తి స్థాయిలో వర్షం అధికంగా ఉన్న ప్రాంతాలు ఉన్నాయో వాటన్నిటిలో స్థానికంగా ఉన్న కూటమి కేడర్ కూడా పాల్గొనాలి, స్థానిక ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండాలి. ఎందుకంటే ఎమ్మెల్యేల సహకారంతోనే అక్కడ లోకల్గా ప్రజల సహకారం సాధ్యమవుతుంది కాబట్టి ఎమ్మెల్యేలు అందరినీ అక్కడ స్థానికంగా ఉండాలి, ప్రజాప్రతినిధులందరూ స్థానికంగా ఉండాలి, కూటమి కేడర్ కూడా అందుబాటులో ఉంటూ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి ప్రభుత్వం లక్ష్యం ఒకటే, ఎట్టి పరిస్థితుల్లో ఒక్క ప్రాణానికి కూడా ఇబ్బంది జరగకూడదు, ఆస్తి నష్టాన్ని వీలైనంత వరకు తగ్గించాలి. సో ఆ రెండింటిని ప్రయారిటీగా పెట్టుకుని మిగతా చాలా కేటగారికల్గా ఇప్పటికే అందరినీ ఫీల్డ్లో అందరినీ మోహరింప చేసి ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే రాష్ట్రంలో కనిపిస్తుంది. స్టూడియో థర్డ్ ఎక్స్క్లూజివ్ వార్త. తెలంగాణలో మద్యం షాపుల డ్రా ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 2620 షాపులకు ఈ డ్రా కొనసాగింది. హైదరాబాద్, సికింద్రాబాద్ లో 179 మద్యం షాపులున్నాయి. డిసెంబర్ 1 నుంచి కొత్త వైన్ షాపులు నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 34 ప్రాంతాల్లో మద్యం షాపుల డ్రా నిర్వహించారు. కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ డ్రా జరిగింది. ఎక్కడా గొడవలు జరగకుండా పోలీసులు, ఎక్సైజ్ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా 2620 దుకాణాలకు 95,137 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో దరఖాస్తుకు ప్రభుత్వం 3 లక్షల నాన్ రిఫండబుల్ ఫీజు వసూలు చేసింది. దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి 2,854 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. 2023 సంవత్సరంలో దరఖాస్తు ఫీజు 2 లక్షలు. 132,000కు పైగా దరఖాస్తులు వచ్చాయి. అప్పుడు 2023లో 2,640 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఈసారి దరఖాస్తుల సంఖ్య తగ్గినా కూడా ఫీజు ఎక్కువగా ఉండటంతో గతం కంటే కూడా ఈసారి ఆదాయం పెరిగింది. డ్రా ఎలా జరిగింది, హైలైట్స్ ఏంటి వివరించడానికి మా ప్రతినిధి ప్రణీత లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, నాన్ రిఫండబుల్ ఫీజు అని వసూలు చేశారు, బట్ కానీ కోర్ట్ రిఫండ్ చేయండి, డ్రాలో పేరు రాని వాళ్ళకి అంటున్నారు. రిఫండ్ చేసే అవకాశాలు ఉన్నాయా? ఎక్సైజ్ రూల్స్ ప్రకారం అయితే రీఫండ్ చేసే అవకాశం ఉండదు. ఇప్పటికే దాదాపు 95,000కు పైగా దరఖాస్తులు వచ్చినటువంటి విషయం తెలిసిందే. సో దీంట్లో ఇవాళ ఉదయం నుండి జరిగినటువంటి డ్రా ప్రాసెస్లో మొత్తం అన్ని జిల్లాల కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ డ్రా జరిగింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 2,620 షాప్స్ ఏవైతే ఉన్నాయో కేవలం ఈ 2,620 అప్లికేషన్స్ దారులకు మాత్రమే ఇప్పుడు ఈ లైసెన్స్ వచ్చినట్టు. సో రిమైనింగ్ వాళ్ళకి ఎక్కడ కూడా రీఫండ్ వచ్చేటువంటి ప్రక్రియ ఉండదు. ఎప్పుడు కూడా ఎక్సైజ్లో ఈ తరహా ప్రాసెస్ ఉన్నటువంటిది లేదు. సో ఇప్పుడు కూడా మొత్తం ఈ డ్రా ప్రాసెస్ అంతా కూడా గతంలో జరిగినప్పుడు కొన్ని అక్కడక్కడ
డ్రాలో తమ షాప్ రానటువంటి వారు కొంత నిరాశకు చెంది గతంలో కొన్నిసార్లు గొడవలకు పాల్పడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఈసారి ఎక్కడ కూడా ఎలాంటి ఇన్సిడెంట్ చోటు చేసుకోలేదు. డ్రా ప్రాసెస్ అంతా కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. సో ఇప్పుడు ఈ డ్రాలో ఎవరైతే సెలెక్టెడ్ లైసెన్సీదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇవాళ రేపులో 1/6 ఆఫ్ ద లైసెన్స్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అంటే ప్రతి ఏడాది దాదాపు 1,10,00,000 రూపాయల లైసెన్స్ ఫీజుని ఎక్సైజ్ అధికారులకు చెల్లించాలి. కాబట్టి అందులో 6వ వంతు అంటే దాదాపు 18 లక్షల రూపాయలను ఈరోజు లేదా రేపు ఎవరి పేర్లు అయితే ఈ డ్రాలో వచ్చాయో వాళ్ళు ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి చెల్లించాల్సి ఉంటుంది. అండ్ వీళ్ళకి సంబంధించి కొత్తవారు ఎవరైతే ఇప్పుడు ఈ డ్రా వచ్చిందో వాళ్ళందరికీ కూడా డిసెంబర్ 1 నుండి వీళ్ళు మద్యం షాప్స్ని నిర్వహించుకోవచ్చు. సో దానికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ ఇప్పటికే ఎక్సైజ్ శాఖ అన్నింటినీ కూడా సిద్ధం చేసింది. సో డ్రా ప్రాసెస్ కంప్లీట్ అయింది కాబట్టి నెక్స్ట్ స్టెప్ అంతా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ లైసెన్స్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. సో కొంతమంది ఈ రోజే చెల్లించారు, రేపటి వరకు టైం ఉంటుంది. ఈ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఫీజు చెల్లించిన తర్వాత ఫర్దర్ ప్రక్రియలో డిసెంబర్ 1 నుండి ఈ కొత్త షాప్స్ హోల్డర్స్కి కూడా తమ షాప్స్ నిర్వహించుకోవచ్చు. అండ్ హైదరాబాద్ సికింద్రాబాద్కి సంబంధించి ఈరోజు దాదాపు మొత్తం ఈ 2 యూనిట్స్లోనే దాదాపు 179 షాప్స్ వైన్ షాప్స్ ఉంటే దాదాపు 7,000కు పైచిలుకుబడి దరఖాస్తులు వచ్చాయి. సో ఎక్కడ కూడా ఎలాంటి ఘటన అయితే డ్రా ప్రాసెస్లో చోటు చేసుకోలేదు. కంప్లీట్గా కలెక్టర్ ఆధ్వర్యంలో అండ్ భారీ బందోబస్తు నడుమ ఈ డ్రా ప్రక్రియ అంతా కూడా కొనసాగింది. కమింగ్ టు 4th న్యూస్, జూబ్లీ హిల్స్ లో ప్రచారం హోరెత్తుతుంది. అంతేకాదు ప్రచారంలో స్పీడ్ పెంచాయి 3 పార్టీలు. అటు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, బీజేపీ డివిజన్ల వారీగా సమీక్షలు జరుపుతున్నారు మంత్రులు. సీఎం రోడ్ షోతో జోష్ నింపాలని చూస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఆటో ర్యాలీలు నిర్వహించింది. ఇటు బీఆర్ఎస్ జూబ్లీ హిల్స్ ని సవాలుగా తీసుకుంది. బీజేపీ కూడా మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో యూసఫ్గూడ డివిజన్ కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నేతల కీలక సమావేశం జరిగింది. ఇక ప్రచారంలో స్పీడ్ పెంచాలని డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహిస్తూ కాంగ్రెస్ తెచ్చిన సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించాలని నిర్ణయించారు హస్తం నేతలు. ముఖ్యమంత్రి రోడ్ షోతో మరింత జోష్ నింపాలని చూస్తోంది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ సైతం ఢీ అంటే ఢీ అంటుంది. రోజుకో విధంగా ప్రచారం నిర్వహిస్తూ క్యాంపెయిన్ లో హీట్ పెంచుతున్నారు. బీఆర్ఎస్ అగ్రనేతలంతా ఇవాళ ఆటోల్లో జూబ్లీహిల్స్ గల్లీ గల్లీ తిరిగారు. కాంగ్రెస్ వచ్చాక ఆటో డ్రైవర్లు 161 మంది చనిపోయారని, వారికి ఇచ్చిన హామీల అమల్లో విఫలమైందంటున్నారు నేతలు. ఫ్రీ బస్ రావటం వల్ల ఆటో డ్రైవర్ల జీవనోపాధి కష్టంగా మారిందని విమర్శించారు. జూబ్లీహిల్స్ ఎన్నికను బీజేపీ సైతం సవాల్గా తీసుకుంది. బీహార్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మజ్లిస్ జూబ్లీహిల్స్ బైపోల్లో ఎందుకు పోటీ చేయడం లేదని ప్రశ్నిస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ మజ్లిస్ తొత్తులుగా మారాయని విమర్శిస్తున్నారు ఆ పార్టీ నేతలు. కాంగ్రెస్ గెలవని ప్రాంతాల్లో కాంగ్రెస్ ముసుగులో ఎంఐఎం గెలవాలని చూస్తుందని, జూబ్లీహిల్స్ లో ఎలాగైనా బీజేపీ గెలవాలని క్యాడర్ కి దిశానిర్దేశం చేశారు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి విద్యాసాగర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. విద్యాసాగర్, గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు కూడా ముందుకెళ్తున్నాయి. మరి క్యాంపెయినింగ్ ఎలా జరుగుతోంది? ఎలక్షన్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ రోజు రోజు కూడా ప్రధాన పార్టీలు 3 కూడా నువ్వా నేనా అన్నట్లు ప్రచార పర్వంలో దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ మంత్రులందరినీ కూడా ఇక్కడే మోహరించి ప్రచార పర్వాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఇప్పటికే 3 మంత్రులు ఇన్ఛార్జీలుగా ఉన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించి వారు 3 కూడా ఇప్పటికే 7 డివిజన్లను చుట్టేసి ఇంటింటి ప్రచారంతో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు వాటన్నిటిని కూడా వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక ఇప్పటి నుంచి మరింత జోష్ పెంచేలాగా ప్రచార వ్యూహంలో మార్పులు తీసుకొచ్చేందుకు అధికార కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుంది. దానికి తగ్గట్టుగానే 7 డివిజన్లకు 7 మంత్రులకు బాధ్యతలు అప్పచెప్పడంతో పాటు 6-7 డివిజన్లకు కలిపి ఒక్కొక్క ప్రజాప్రతినిధి అంటే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు బాధ్యతలు అప్పగించడం, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా బాధ్యతలను అప్పగించి ఎక్కడికక్కడ హస్తం గుర్తుని ప్రతి ఇంటికి చేరవేసేలాగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలు కావచ్చు, సంక్షేమ ప్రయోజనాలు కావచ్చు, వీటన్నిటిని కూడా ప్రజలకు చేరవేసి వారందరినీ కూడా ఓటు అభ్యర్థించాలన్న దిశగా, దాంతోపాటు సీఎం రేవంత్ రెడ్డి సంబంధించిన రోడ్ షోలను ఈ నెలాఖరులో ప్లాన్ చేసి దాంతో మరింత జోష్ తీసుకొచ్చి గెలుపు ఖాయమనే ధీమాని వ్యక్తం చేయాలంటూ కూడా అధికార కాంగ్రెస్ చూస్తుండగా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా ఎక్కడా తగ్గేదే లేదన్నట్టు ప్రచార పర్వంలో ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ప్రజాప్రతినిధులంతా కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే పాగా వేసి ఎప్పటికప్పుడు డివిజన్ల వారీగా కమిటీలు వేసుకొని మీటింగులు నిర్వహించుకుంటూ ఎప్పటికప్పుడు ప్రచారాన్ని ముందస్తుకు తీసుకెళ్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న 2వ ఉప ఎన్నిక కాబట్టి గతంలో కంటోన్మెంట్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే ఏం జరిగిందో చూశారు. హామీలన్నీ కూడా విఫలమయ్యారు, ఎక్కడ కూడా అమలు చేయడం లేదు అన్నటువంటి ఏకైక నినాదంతో కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ బీఆర్ఎస్ ప్రచార అస్త్రాలను సంధిస్తుంది. ముఖ్యంగా బాకీ కార్డు అంటూ ఇటీవల రిలీజ్ చేశారు. ఈరోజు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఆయా నియోజకవర్గ పరిధిలో ఆటోలో ర్యాలీలు చేసి ఆటో కార్మికులకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే వాటన్నిటిని కూడా గుర్తు చేసి కాంగ్రెస్ 6
6 గ్యారెంటీలతో పాటు 420 హామీలు వైఫల్యం చెందారన్నటువంటి ప్రధాన అస్త్రాలు సంధిస్తూ మాగంటి గోపీనాథ్ జూబ్లీస్ నియోజకవర్గానికి ఏం చేశారో వాటిని గుర్తుంచుకోవాలంటూ కూడా ప్రతి ఇంటికి కూడా మాగంటి సునీతను తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తుండగా మరొక వైపు కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీ కూడా ఎక్కడా కూడా ఈ యొక్క బీజేపీ గెలిపే లక్ష్యంగా ముందుకెళ్లాలన్న దిశగా ప్రచార పర్వాన్ని తీసుకెళ్తుంది. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఎంఐఎం క్యాండిడేట్గా ఉన్నారు కాబట్టి ఎంఐఎంకు బీజేపీకి జరుగుతున్నటువంటి పోటీగానే చూడాలి తప్ప కాంగ్రెస్ అభ్యర్థి కాదంటూ ఇక్కడ ఎంఐఎంను టార్గెట్ చేస్తూ బీజేపీ ప్రచార పర్వంలో దూసుకుపోతుంది. ప్రతి వాడలో కూడా మీటింగ్లు పెట్టుకుంటూ రేపు కార్పెట్ బాంబింగ్ పేరుతో మూగుమ్మడి ప్రచారానికి కూడా బీజేపీ ప్లాన్ చేస్తుంది. థ్యాంక్ యూ విద్యాసాగర్. ఇక కర్నూలు బస్సు ప్రమాదం జరిగి 4 రోజులు గడుస్తోంది. 20 కుటుంబాలు ఆప్తుల్ని పోగొట్టుకుని గుండెలవసేలా రోధిస్తున్నాయి. నాయకులు, ప్రభుత్వాలు, అధికారులు తమ పరిధిలో చేయాల్సిన సహాయ సహకారాలన్నీ కూడా బాధితులకు అందిస్తూనే ఉన్నారు, అండగా నిలబడుతున్నారు. కానీ ప్రమాదానికి కారణమైన బస్సు ఓనర్ నుంచి మాత్రం ఇప్పటి వరకు కనీస స్పందన కూడా లేదు. యథావిధిగా వి కావేరీ ట్రావెల్స్ బస్సులు నడుస్తూనే ఉన్నాయి. అతని బిజినెస్ జరిగిపోతూనే ఉంది. కానీ 19 మంది తన బస్సు వల్లే చనిపోయారు అన్న బాధ కూడా ఆ ఓనర్కి లేనట్టుంది. ప్రమాదం జరిగి ఇన్ని రోజులైనా పోలీసులు ఎదుట హాజరు కాలేదు. ఇంతకీ అతను ఎక్కడ? బస్సు ప్రమాదంపై డ్రైవర్తో పాటు యజమానిపై కూడా కేసు నమోదైంది. డ్రైవర్ పోలీసుల అదుపులో ఉన్న ఓనర్ మాత్రం చిక్కకుండా పరారీలో ఉన్నాడు. హైదరాబాద్లోని పటాన్ చెరు కావేరీ ట్రావెల్స్ ఆఫీస్కి పోలీసులు వెళ్లినప్పటికీ అతడు దొరకలేదు. నిబంధనలకు విరుద్ధంగా బస్సు తిరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. సీటర్ నుంచి స్లీపర్గా మార్చడం, 16 పెండింగ్ చలాన్లు వంటి ఆరోపణలు ఉన్నాయి. దీంతో యజమాని పరారీలో ఉండడం బాధితులకు ఆగ్రహం తెప్పిస్తోంది. మా ప్రతినిధి నాగిరెడ్డి సిద్ధంగా ఉన్నారు. నాగిరెడ్డి, ఇప్పటి వరకు బస్సు ప్రమాదం జరిగిన తరువాత ఘటనపై కనీసం స్పందించకపోగా ప్రస్తుతం ఓనర్ పరారీలో ఉన్నాడు. అతన్ని పట్టుకోవడానికి పోలీసులు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? విధంగా కావేరీ ట్రావెల్స్ బస్సు యాజమాన్యం పైన, పోలీసుల పైన కూడా బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. 4 రోజులు అవుతున్నా కూడా ఇవి వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు యాజమాన్యం ఇంతవరకు ఒక ప్రకటన చేయలేదు. అసలు దీనికి కారణం ఏంటి, అది క్షమాపణలు చెప్పిన కూడా సందర్భం కూడా లేదు. పోలీసులు కూడా వాళ్ళని అరెస్ట్ చేయకపోవడము, వాళ్ళ గురించి కనీసం ప్రెస్ మీట్లలో కూడా మీడియాకు కూడా చెప్పకపోవడం పట్ల బాధితుల్లో కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం పైన, ఆ బస్సు డ్రైవర్ పైన కూడా కేసులు నమోదు చేశారు. A1గా కావేరీ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ మిరియాల అసలు వేమూరి కావేరీ ట్రావెల్స్ కి ఓనర్ ఎవరు అనే విషయం తెలిసిందా? ఎఫ్ఐఆర్ లో అసలు ఎక్కడా కూడా ఓనర్ పేరు కూడా ప్రస్తావనకు తెచ్చినట్లు కనిపించలేదు. ఎస్ కరెక్ట్. ఇది A1గా డ్రైవర్ లక్ష్మయ్య, A2గా కావేరీ ట్రావెల్స్ బస్సు యాజమాన్యం అని ఎఫ్ఐఆర్లో చేర్చారు తప్ప ఎవరు యాజమాన్యం అంటే ఎవరు వేమూరి సుబ్బారావా లేకుంటే తన కొడుక అనేది చెప్తున్నారు. కానీ ఎవరు వాళ్ళిద్దట్లో ఎవరు అనేది కూడా ఇంతవరకు చెప్పలేదు. అసలు ఓనర్ ఎవరు అనే దానిపై కూడా కనీసం ఇంతవరకు పోలీసులు విచారణ జరుపుతున్నారు, అంతటా చెప్తున్నారు. కానీ వాళ్ళ యాజమాన్యం ఎవరు, వాళ్ళ యాజమాన్యం గురించి ఎక్కడ కూడా ప్రస్తావించడం లేదు పోలీసులు. ఇంత బాధితుల్లో కూడా ఆగ్రహం వ్యక్తమవుతుంది. కనీసం ఇంతవరకు 4 రోజులు అవుతున్నా కూడా యాజమాన్యం నుంచి కనీస స్పందన లేదు. బాధితులను ఆదుకుంటామని కానీ, లేకుంటే బాధితులకు ఇబ్బంది లేకుండా చూసుకుంటామని కానీ, పలానా మిస్టేక్ వల్ల ఇది జరిగిందని కానీ ఎలాంటి వివరణ కూడా ఇవ్వలేదు. కనీసం పోలీసులు కూడా వాళ్ళ గురించి ఎక్కడ కూడా ప్రస్తావించడం లేదు. దీంతో ఆగ్రహం వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. ఎఫ్ఐఆర్లో కేవలం యాజమాన్యం పేరు మాత్రం యాజమాన్యం అని చెప్పారు కానీ వాళ్ళ పేరు ఎవరు కూడా ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. బస్సుపై కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. అది సిట్టింగ్ బస్సుగా రిజిస్ట్రేషన్ చేసుకుని స్లీపర్ బస్సుగా తిరుగుతుందనే ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి. దీనిపై కూడా రవాణా శాఖ అధికారులు చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. లక్ష్మయ్య ఎవరైతే మిరియాల లక్ష్మయ్య ఉన్నారో అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అతనిపై కూడా చాలా తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. 2014లో కూడా ఇదే డ్రైవర్ ఒక యాక్సిడెంట్ ద్వారా అతను మృతి చెందడానికి కారణమయ్యారు. అతనిపై కూడా ఇంకా కేసు ఉంది. తర్వాత అతను 5th క్లాస్ వరకే చదివాడు. బట్ 10th క్లాస్ ఫేక్ సర్టిఫికెట్ తీసుకొని అతను డ్రైవింగ్ లెసన్ పొందినట్లుగా అధికారుల విచారణలో వెల్లడైంది. మొత్తం పైన అతని లైసెన్స్ను కూడా సస్పెండ్ చేసేందుకు రవాణా శాఖ అధికారులు అయితే ప్రయత్నం చేస్తున్నారు. బహుశా ఈ రోజు కానీ రేపు కానీ ఈ యాజమాన్యం పైన ఆ డ్రైవర్ని అరెస్ట్ చేసే అంశం పైన కూడా పోలీసులు ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. మొత్తం మీద 18 ఉన్నట్టుగా తెలుస్తోంది. తరువాత అందులో నుంచి 2 విడిపోయి ఒకరు మాత్రం వేమూరి కావేరి అన్న పేరుతో ఈ ట్రావెల్స్ నడిపిస్తున్నారు. మరి పాత ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎంక్వైరీ చేశారా పోలీసులు?
పోలీసులు కూడా మనం ఈ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్తో కూడా మాట్లాడాము. కేవలం ఓనర్ ఎవరు, వేమూరి సుబ్బారావా లేదా అతని కొడుక అనే చెప్తున్నారు, కానీ ఇద్దట్లో ఎవరో ఒకరే ఉండాల్సింది. మరి వాళ్ళిద్దట్లో ఎవరు అనే పేరు కూడా చెప్పడం లేదు, కేవలం యాజమాన్యం అని మాత్రమే చెప్తున్నారు. సో దీన్ని బట్టి చూస్తే పోలీసులు కూడా చాలా స్లోగా వెళ్తున్నారు, దీని మీద ఫాస్ట్గా వెళ్ళడం లేదు అనేది అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ నాగిరెడ్డి. ఇవి